ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నా మాటలు ఆలకించు, నా నిట్టూర్పుల గురించి ఆలోచించు. నా రాజా, నా దేవా, సహాయం కోసం మొర్ర పెట్టుకుంటున్నాను, వినిపించుకో, నిన్నే ప్రార్థిస్తున్నాను. యెహోవా, ఉదయాన్నే నా స్వరం వింటావు. ప్రొద్దున్నే నీకోసం సంసిద్ధుడనై ఎదురు చూస్తాను. నీవు దుర్మార్గాన్ని చూసి ఆనందించే దేవుడవు కాదు. చెడుగుకు నీ దగ్గర చోటు లేదు. గొప్పలు చెప్పుకునే వాళ్లకు నీ సమక్షంలో నిలబడటానికి తావులేదు. దుర్మార్గం జరిగించే వాళ్ళంటే నీకు అసహ్యం. అబద్ధాలు చెప్పేవాళ్లను నాశనం చేస్తావు. హత్య, మోసం చేసేవాళ్లను యెహోవా అసహ్యించుకుంటాడు. నేను మట్టుకు నీ కృపా సమృద్ధిని బట్టి నీ ఆలయానికి వస్తాను. భయభక్తులతో నీ పవిత్రాలయం వైపు చూచి నిన్ను ఆరాధిస్తాను. యెహోవా, నా శత్రువుల కారణంగా నేను నీ న్యాయ మార్గంలో నడిచేలా చెయ్యి. నా ముందర నీ మార్గాన్ని స్పష్టంగా కనపరచు. వాళ్ళ నోట నమ్మతగ్గ మాట ఒక్కటి లేదు. వాళ్ళ ఆంతర్యం భ్రష్టమైనది. వాళ్ళ గొంతు తెరిచి ఉన్న సమాధి. వాళ్ళ నాలుకలు పొగుడుతాయి. దేవా, వాళ్లకు తీర్పు విధించు. వాళ్ళ ఎత్తుగడల్లో వాళ్ళనే చిక్కుకొనియ్యి. వాళ్ళ అతిక్రమాలు అనేకం కనుక వాళ్ళను వెళ్ళగొట్టు. వాళ్ళు నీ మీద తిరుగుబడి ఉన్నారు కదా. నిన్ను శరణజొచ్చిన వారు సంతోషిస్తారుగాక. వారు ఎప్పుడు ఆనందధ్వనులు చేస్తారుగాక. ఎందుకంటే నీవే వారికి రక్ష. నీ పేరు ఎవరికి ప్రియమో వారు నీ మూలంగా ఆనందమయులు అవుతారుగాక. యెహోవా, న్యాయవంతులను దీవిస్తావు. నీ అనుగ్రహం వారిని డాలులాగా ఆవరించి ఉంటుంది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.